హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ప్రీవియస్ వన్కి సంబంధించి హిందీ క్వశ్చన్ పేపర్ని చూపించబోతున్నాను. అంటే పెట్టారు కదా హిందీ ప్రీవియస్ సెవెన్ అంటే సెవెన్కి ముందు పెడుతున్నారు కదా ఎగ్జామినేషన్స్ గవర్నమెంట్ స్కూల్స్కి, అలాగే ప్రైవేట్ స్కూల్స్కి అప్డేట్ లేదు. మరి నాకు పెడుతున్నారో లేదో, గవర్నమెంట్ స్కూల్స్కి అయితే పెడుతున్నారు డిస్ట్రిక్ట్స్ వైజ్ అనమాట. ఇది హిందీ క్వశ్చన్ పేపరు. మీకు దీంట్లో వచ్చిన క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ1కి. ఫస్ట్ మనం వాక్యం రూపంలో రాయాలి, దానికి 2 మార్క్స్, మిగతా అన్ని చాయిస్లో ఉంటాయి అనమాట. నేను టిక్ పెట్టిన ఆన్సర్స్ అనమాట. కొన్ని కరెక్ట్ ఉండొచ్చు, కొన్ని తప్పు ఉండొచ్చు. చెక్ చేసుకోండి. మీరు అన్నీ కరెక్టే ఉంటాయి మ్యాక్సిమం, చూసుకోండి. మీకు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి దానికి ఒక క్వశ్చన్ మనం రాయాలి ఓన్గా. చూసుకోండి. మీరు ఈ పారాగ్రాఫ్ ఏ లెసన్ నుంచి వచ్చింది, ఇది రచించిన కవి ఎవరు, ఇవి కూడా అడుగుతున్నాడు. మీరు ఈ పేపర్లో ఎక్కువ స్కోర్ చేయలేకపోయినా సరే ఇప్పటి నుంచి పేపర్ మోడల్ చూసుకుని మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి ఎక్కువ స్కోర్ చేయలేకపోయినా మీరు మెయిన్ ఎస్ఏ1, ఈ ప్రీ ఎస్ఏ1 కాదు, మీకు మామూలుగా టెస్ట్ చేయడానికి ఈసారి గవర్నమెంట్ అయితే ఇదైతే తెచ్చిందనమాట. దీంట్లో చెక్ చేసుకోండి. మన ఛానల్లో మీకు అన్నీ వస్తాయి అన్నమాట. మీరు మన ఛానల్ బాగా సపోర్ట్ ఇవ్వాలి. చూసుకోండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి. ఇవి సుమిత్రానందన్ పంత్, అలాగే ఆర్పి నిశాంక్, ఇవి కూడా ప్రిపేర్ అవ్వడానికి అవపరిచయాలు. ఇవి వచ్చేసి నీతి దోహే నుంచి మీకు 8th క్వశ్చన్. ఆలో ఒక పోయం వస్తుంది, దాంట్లో 4 పోయమ్స్ అంటే దాంట్లో ఒకటి వస్తుంది, అది మీరు పూర్తిగా రాయాలి. దానికి 4 మార్క్స్ వస్తాయి మీకు. చూసుకోండి. మిగతా అన్నీ దాన్ని బట్టి చెప్తాను నేను. ఫస్ట్ దీంట్లో 12th వచ్చేసి భక్తిబద్ మీరాక సారాంశ్ రాసిన మార్క్స్ ఇస్తారు మీకు. అలాగే ఇదిగా సారాంశ్, ఇది సారాంశం రాసిన మీకు మార్క్స్ అయితే ఇస్తారు. ఇదిగోండి, ఇవి చుట్టి పత్రాలు. ప్రధాన అధ్యాపక్కి ఇవి చుట్టి పత్రాలు ఇచ్చారు. నిబంధనలు పర్యావరణ ప్రదూషణ, ఆదర్శ విద్యార్థి, రాష్ట్ర త్యోహార్ 15 ఆగస్ట్ అంటే ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే గురించి రాయాలి. దూరదర్శన్ టీవీ గురించి రాయాలి. ఒక 10 వాక్యాలైనా రాస్తే మీకు 10 మార్క్స్ అయితే ఇస్తారు. ఇవి వచ్చేసి 15 మార్క్స్కి అయితే బిట్స్ ఉంటాయి. వీటిని అయితే చెక్ చేసుకోండి. మీకు ఈ బిట్స్ కూడా రావచ్చు. ఈ మోడల్లో వస్తాయి ప్రతిదీ లైన్గా. చూసుకోండి. మీరు బిట్స్ బాగా ప్రిపేర్ అవుతే మీకు ఎక్కువ మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. 15 మార్క్స్ బిట్స్ నుంచి వస్తాయి మీకు. ప్రతిదీ కింద 3 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో టిక్ చేయడమే. చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసుకోండి, 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి మొత్తం.